నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను ప్రారంభించబోతున్నాం. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చే, ఎంతో చారిత్రక లోతు ఉండి అంతులేని భక్తికి ప్రతీకగా నిలిచే ఒక అత్యద్భుతమైన ప్రాచీన దేవాలయ సముదాయం గురించిన ప్రయాణమిది. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కేవలం ఇటుకలు, రాళ్లతో కట్టిన ఒక కట్టడం గురించి కాదు, శతాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతున్న ఒక అద్భుతమైన విశ్వాసం గురించి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ అద్భుతమైన అంశంలోకి అడుగుపెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతిరోజు అక్షరాల 1,00,000 మందికి పైగా ఒకే చోట కలుసుకునే ప్రదేశం ప్రపంచంలో ఏదైనా ఉందా? ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే చోటికి నిరంతరంగా తరలిరావడమనేది సాధారణమైన విషయం కాదు. అసలు దీని వెనుకున్న ఆకర్షణేంటి? ఆ క్షేత్రం గొప్పతనమేంటి? నిజంగా చెప్పాలంటే సంవత్సరానికి సగటున 3 కోట్ల మంది ఆ ప్రదేశాన్ని దర్శించుకుంటారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ సంఖ్య ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే పవిత్ర స్థలాలలో ఒకటి. ఇన్ని కోట్ల మందిని ఆకర్షిస్తున్న ఆ పవిత్ర స్థలమే ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, కోట్లాది మంది విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తున్న కేంద్రబిందు. సరే, ముందుగా భౌగోళికంగా ఈ పవిత్రమైన 7 కొండల గురించి, అంటే శేషాచలం అధిరోహణ గురించి మాట్లాడుకుందాం. ఈ శేషాచలం పర్వత శ్రేణిలో మొత్తం 7 శిఖరాలుంటాయి. ఇవి సముద్రమట్టానికి దాదాపు 853 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుకు సేవ చేసే ఆదిశేషుని 7 పడగలే ఈ శిఖరాలు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అవేంటంటే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు చివరిది అసలైన గమ్యస్థానం 7వదైన వెంకటాద్రి. ఈ వెంకటాద్రి శిఖరంపైనే ఆ దేవదేవుడు కొలువయ్యున్నాడు. ఇక ఆ పవిత్రమైన కొండపైకి చేరుకోవడానికి ప్రధానంగా 2 దారులు ఉన్నాయి. మొదటిది అలిపిరి మార్గం. ఇది కొంచెం పెద్దది, సుమారు 9 కిలోమీటర్లు ఉంటుంది. పైగా 3500 మెట్లు ఎక్కాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది భక్తితో చేసే ఒక కఠినమైన తపస్సులాంటిది. ఇక రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ఇది జస్ట్ 3 కిలోమీటర్లే ఉంటుంది, కానీ కాస్త నిటారుగా ఉంటుంది. అయితే ఏ దారిలో వెళ్లినా ఆ పైకి చేరుకోగానే దొరికే ప్రశాంతత వర్ణనాతీతం. ఇప్పుడు భౌగోళిక అంశాల నుండి స్థల పురాణాల గురించి, అసలు ఈ దైవిక మూలాలు ఎక్కడనుంచి వచ్చాయో చూద్దాం. స్థల పురాణాల ప్రకారం చూస్తే ద్వాపరయుగంలో వాయుదేవుడికి ఆదిశేషువుకి మధ్య ఎవరు గొప్ప అనే ఒక చిన్న వివాదం వచ్చిందట. అప్పుడు మహావిష్ణువు వారికొక పరీక్ష పెట్టాడు. మేరుపర్వతంలో భాగమైన ఆనంద పర్వతాన్ని ఆదిశేషువు గట్టిగా చుట్టేయగా దాన్ని కదిలించడానికి వాయుదేవుడు తన శక్తినంతా ఉపయోగించాడు. చివరికి ఆదిశేషువు కాస్త పట్టు సడలించడంతో ఆ పర్వతం వెళ్లి స్వర్ణముఖీ నది ఒడ్డున పడింది. బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఆదిశేషువే పర్వతంగా మారాడు. ఆ శేషాద్రిపైనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. దీనికి సంబంధించి మరో అద్భుతమైన కథ కూడా ఉంది. అదే గంధర్వ యువరాణి నీలాదేవి త్యాగం. ఒకసారి స్వామి తలమీద ఒక ఆవుల కాపరి కొట్టిన దెబ్బకి జుట్టు రాలిపోయి ఒక మచ్చపడిందట. అది చూసి తట్టుకోలేక నీలాదేవి తన భక్తితో తన జుట్టును కత్తిరించి స్వామి తలపైన అమరుస్తుంది. ఆ త్యాగానికి మెచ్చి ఇకపై భక్తులు సమర్పించే తలనీలాలన్నీ ఆమెకే చెందుతాయని స్వామి వరమిచ్చాడు. నీలాద్రికొండకు ఆ పేరు రావడానికి కారణం కూడా ఇదే. ఈ పురాణ కథ నేటి కాలంలో ఎంతలా ప్రతిబింబిస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ప్రతిరోజూ అక్కడ సగటున 1 టన్నుకు పైగా తలనీలాలను భక్తులు సమర్పిస్తున్నారు. 1 టన్నంటే మాటలు కాదు. ఈ తలనీలలను అంతర్జాతీయంగా విక్రయించడం ద్వారా ఆలయానికి భారీగా ఆదాయం కూడా వస్తోంది. ఒక ప్రాచీన విశ్వాసం నేటి కాలంలో ఎంత పెద్ద ఆర్థిక మరియు భౌతిక ప్రక్రియగా మారిందో చూడండి. సరే, పురాణాల నుంచి ఇప్పుడు కొంచెం రికార్డు చేయబడిన వాస్తవ చరిత్రలోకి వద్దాం. శతాబ్దాలుగా ఈ ఆలయం భక్తి సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో చూద్దాం. గత 1000 ఏళ్ల రికార్డులనొకసారి గమనిస్తే క్రీస్తు శకం 966లోనే పల్లవరాణి సామవై పెరిందేవి అపూర్వమైన విరాళాలిచ్చి భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత 1517లో మన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆనంద నిలయంపై బంగారుపూత పూయించారు. బ్రిటిష్ కాలానికొస్తే 1821లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి బ్రూస్ ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా బ్రూస్ కోడ్ను తయారుచేశారు.
ఇక 1933లో ఆలయ నిర్వహణను ఒక క్రమపద్ధతిలోకి తెస్తూ మనకు తెలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం, అదేనండి టీటీడీ ఏర్పడింది. ఇప్పుడు ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. అదే ఆనందనిలయం అంతరంగం, అంటే సాక్షాత్తు గర్భగుడి దర్శనం. ఇక్కడ మనలో చాలామందికి తెలియని ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. గర్భగుడిలో ఉండేది కేవలం ఒకే ఒక విగ్రహం కాదు. వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారు ఇక్కడ 5 మూర్తుల రూపంలో దర్శనమిస్తారు. వీటినే పంచబేరములు అని అంటారు. పంచ అంటే 5, బేరమంటే మూర్తి. ఆనందనిలయం కింద ఉన్న గర్భగుడిలో కొలువైయున్న 5గురు మూర్తులెవరు, వారి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ధ్రువబేరం. వీరినే మూలవిరాట్ అని కూడా అంటారు. గర్భగుడి మధ్యలో ఒక కమలంపై నిలబడి సుమారు 9.5 అడుగుల ఎత్తులో ఉండే అత్యంత గంభీరమైన మూర్తి ఇది. ఎప్పుడూ నిశ్చలంగా ఉండే ఈ మూలవిరాట్పైనే భక్తుల కోరికలు తీర్చే ప్రధాన బాధ్యత ఉంటుంది. ఇక్కడే స్వామివారి కుడిఛాతిపై లక్ష్మీదేవి, ఎడమవైపు పద్మావతీదేవి కొలువై ఉంటారు. రెండవ మూర్తి కౌతుకబేరం. వీరిని భోగశ్రీనివాసుడు అని పిలుస్తారు. ఇది కేవలం 1 అడుగు ఎత్తు ఉండే అద్భుతమైన వెండి విగ్రహం. ఇందాక మనం చెప్పుకున్న 7వ శతాబ్దపు పల్లవరాణి సమవాయి దీనిని బహుకరించారు. ఈ విగ్రహాన్ని ఎప్పుడూ మూలవిరాట్ పాదాల దగ్గరే ఉంచుతారు. నిత్యపూజలు, అభిషేకాలు, ఏకాంత సేవలు అన్నీ కూడా ఈ భోగశ్రీనివాసునికే జరుగుతాయి. ఇక మూడవ మూర్తి స్నపనబేరం. వీరినే ఉగ్రశ్రీనివాసుడు అని అంటారు. పేరులోనే ఉంది కదా. ఈ మూర్తి స్వామివారిలో ఉన్న అత్యంత ఉగ్రమైన కోణాన్ని సూచిస్తుంది. 14వ శతాబ్దం వరకు ఉత్సవాల కోసం ఈ విగ్రహాన్ని వాడేవారు. కాని ఇప్పుడు ఈ మూర్తి సంవత్సరంలో కేవలం ఒక్కరోజు మాత్రమే గర్భగుడి దాటి బయటికి వస్తారు. అది కూడా కైశిక ద్వాదశి రోజు. సూర్యోదయానికి ముందే ఉగ్ర శ్రీనివాసుని ఊరేగింపు పూర్తయిపోతుంది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. 4వది ఉత్సవబేరం. మనందరికీ ఎంతో ఇష్టమైన, సుపరిచితులైన మలయప్పస్వామి. వీరే బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం, వసంతోత్సవం ఇలా ఏ అత్యంత వైభవమైన పండుగ జరిగినా ఊరేగింపుకు వెళ్లేది మలయప్పస్వామివారే. ఎప్పుడూ శ్రీదేవి, భూదేవి సమేతంగా మాడవీధుల్లో విహరిస్తూ ఉంటే ఆ దృశ్యం భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది. 5వది మరియు చివరిది బలిబేరం. వీరిని కొలువు శ్రీనివాసుడు అంటారు. ఈ మూర్తిని చూస్తే ఆలయ ఆర్థిక శాఖాధికారిలాగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం తోమాల సేవ తర్వాత ఒక సభ లేదా కొలువు జరుగుతుంది. ఆ సమయంలో నిన్నటి ఆదాయమెంత, ఖర్చు ఎంత అన్న లెక్కలను, అలాగే ఈరోజు పంచాంగాన్ని ఈ కొలువు శ్రీనివాసునికే వివరిస్తారు. అదనమాట సంగతి. గర్భగుడి నుండి ఇప్పుడు కొంచెం బయటకొచ్చి ఆధునిక యాత్రికుల అనుభవం, అలాగే భక్తి మరియు ఆర్థిక వ్యవస్థల కలయిక ఎలా ఉంటుందో చూద్దాం. నిజానికి ఈ బృహత్తరమైన ఆర్థిక వ్యవస్థ వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. శ్రీనివాసుడు పద్మావతీదేవిని పెళ్లి చేసుకోటానికి, ఆ వివాహ ఖర్చుల కోసం సంపదల దేవుడైన కుబేరుడి దగ్గర సుమారు 1,14,00,000 బంగారు నాణ్యాలను అప్పుగా తీసుకున్నాడట. మరా అప్పు ఎలా తీరుతుంది? భవిష్యత్తులో తన భక్తులు సమర్పించే కానుకలతో ఆ అప్పును తీరుస్తానని స్వామి మాట ఇచ్చారని స్థలపురాణం చెబుతుంది. ఆ పురాణ కథ అలా ఉంచితే దానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న నేటి వాస్తవాలు చూస్తే మతిపోవడం ఖాయం. ఎందుకంటే ప్రతిరోజూ శ్రీవారి హుండిలో పడే నగదు, ఆభరణాల విలువ సగటున 2,25,00,000 రూపాయల పైమాటే. ప్రపంచం నలుమూలలో నుండి వచ్చే భక్తులు ఆ స్వామివారి అప్పును తీర్చడంలో అలుపెరగకుండా తమ వంతు కానుకలు సమర్పిస్తూనే ఉన్నారు అనడానికి ఈ సంఖ్య ఒక తిరుగులేని నిదర్శనం. ఆదాయం మాత్రమే కాదు సుమా, ఇక్కడ జరిగే వసతుల నిర్వహణ కూడా ఆశ్చర్యపరుస్తుంది. మొట్టమొదటిది ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూ. దీనికి ఏకంగా అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. ఇక అన్నప్రసాదం గురించి చెప్పాలంటే ప్రతిరోజూ వేలాది మంది భక్తులకు ఉచితంగా అత్యంత నాణ్యమైన భోజనమందించే బృహత్తర కార్యక్రమమిది. 3వది తులాభారం. భక్తులు తమ బరువుకు సమానమైన చక్కెర, బెల్లం లేదా నాణ్యాలను స్వామికి సమర్పించుకుంటారు. ఇదంతా ఒక భారీ యంత్రంలాగా రాత్రింబవళ్లు నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది. ఇవన్నీ విన్న తర్వాత మన మదిలో ఒక అద్భుతమైన ప్రశ్న మెదులుతుంది కదా. శతాబ్దాల తరబడి కేవలం ఒకే ఒక పర్వత శ్రేణి ఇంతటి అపారమైన మానవ భక్తిని ఎలా నిలబెట్టుకుంటూ వస్తోంది? ఒక చిన్న విరాళంతో మొదలైన ఈ చరిత్ర నేడు కోట్లాది మంది యాత్రికుల మహాప్రయాణంగా ఎలా మారింది? నిజంగా ఇది అంతుచెక్కని చరిత్ర,
భక్తి మరియు అద్భుతమైన నిర్వహణల కలయిక అని చెప్పక తప్పదు. ఈ విశ్లేషణ ద్వారా తిరుమల వైభవాన్ని మీ కళ్లముందు ఉంచామని ఆశిస్తున్నాం. ఈ అనంతమైన భక్తి ప్రవాహం వెనుక ఉన్న అద్భుతమైన స్ఫూర్తిని, విశేషాలను ఆలోచిస్తూనే ఉండాం. మళ్ళీ కలుద్దాం.